హాయ్ ఫ్రెండ్స్, మెగా డిఎస్సి 2025 భాగంగానే 400 మంది కానిస్టేబుల్స్ పోలీసులు ఎగ్జామ్ రాసి ఈ మెగా డిఎస్ఎల్లో పోస్టులు సంపాదించడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు డిస్టిక్లో ఎక్కువగా 183 మంది వెరిఫికేషన్లో ఫస్ట్ వెరిఫికేషన్ మరి సెకండ్ వెరిఫికేషన్లో డాక్యుమెంట్ సరిగా అప్లోడ్ చేయలేదని, డాక్యుమెంట్లో తప్పులు ఉన్నాయని, ఆన్లైన్లో ఏదైతే సబ్మిట్ చేశారో అంతా కూడా రాంగ్ ఉన్నాయని కూడా వాళ్ళందరూ రిజెక్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 70కి పైగా కేసులు ఉన్నా కూడా డిఎస్సి సంబంధించి వాటంతా పరిష్కరించుకుంటూ అభ్యంతరాలను కూడా సాల్వ్ చేసుకుంటూ అనుమానాలను కూడా తీర్చుకుంటూ మెగా డిఎస్సిని సక్సెస్గా చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ వెరిఫికేషన్, సెకండ్ వెరిఫికేషన్ మరి థర్డ్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఈ కొద్ది రోజులు మళ్ళీ సెలక్షన్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డిఎస్సి సంబంధించిన అనుమానాలు, అపోహాలు ఏమున్నా కూడా కోర్టులో వాటి సమాధానం చెప్తామని 70కి పైగా ఉన్న కేసులను పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా థర్డ్ వెరిఫికేషన్ కూడా మరికొద్ది రోజులు వచ్చే అవకాశం ఉంది. సో అదే కాకుండా కొంతమంది విద్యార్థులపైన, కొంతమంది ఎగ్జామ్ రాసిన వాళ్ళపైన కూడా కేసులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మార్పులు చేస్తాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే వెరిఫికేషన్ సంబంధించి ఉన్నాయో అది తీసుకుంటామంటుంది. సో ఏది ఏమైనా ఈ మెగా డిఎస్ సంబంధించిన వెరిఫికేషన్ లిస్టు మరో కొద్ది రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సెలక్షన్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. సో లేటెస్ట్ అప్డేట్ ఏదన్నా కూడా అయితే ఇప్పటికీ జిల్లాల వారీగా అందరికీ కూడా రిజెక్షన్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, ఎంతమంది ఫస్ట్ వెరిఫికేషన్కి వచ్చారు, ఎంతమంది సెకండ్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయ్యారు, సో థర్డ్ వెరిఫికేషన్ రాని వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అని సంబంధించి కూడా ఆన్లైన్లో డేటాలో పెట్టడం జరిగింది. వ్యక్తిగత లాగిన్లో కూడా రిజెక్షన్ లిస్ట్ కూడా అందుకు చెక్ చేసుకోవచ్చు ఒకసారి.